లాటరీ ఎక్కడిది? హైవతాన మెయిల్ ఐడి చేసి ఇచ్చినని చెప్పినా కదా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఏంటిది? అదేరా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఎంత? వేలా? కోట్లు. శుభు, శుభు, అరే నువ్వు చెప్పింది నిజమేనారా? నీతో నా వద్దని చెప్తారా? అది చూడనే మన వాళ్ళు ఇవ్వని చెప్పకుండా ఫస్ట్ నీ దగ్గరికే వచ్చిన. నాకు తెలుసురా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. పా మన డబ్బులు మనం తెచ్చుకోంపా. ఏం చేయాలి చెప్పి ఇప్పుడు? డబ్బులు రావాలంటే ముందు మన అడ్రస్ పంపాలి. అప్పుడే పంపపోయినవరా? ఇట్లాంటి విషయాల్లో లేడీ అవుతారు ఎవడన్నా? రాతంతా నిద్రపట్టలేరా, ముందు నీకు చెప్దామని వచ్చిన. సరే పా. అరే మీ అయ్యి ఎడతారా? నీకంటే ఎక్కువనారా? పా. అరే ముందు డ్రెస్ పంపి. అరే ఓ పెన్ తీసుకున్నాం. తెలుసారా నీకు? బాగానే నేర్చుకున్నారు. ఏ రవిగా, ఎంతసేపు రా? అట్టా ఎంతసేపు ఏం చెప్తారా లోపల? సౌకుంటున్నా అన్న. నమస్తే. పోయిన పని అయిపోయిందా అన్న? తలనొత్తున్న తర్వాత మాట్లాడుతుంది. అసలు ఈ డబ్బులు వచ్చేసరికి ఎన్ని రోజులు అయితే అంటారా? అడ్రస్ పంపించాం కదరా, చూద్దాం. నాకు తెలిసి తొందరనే వస్తాయి అనుకుంటా. మరి పార్టీ లేదారా? అరే డబ్బులు లేవురా, నిజంగా లేవురా. నా కాడ ఉన్నాయి కదరా. అరే డబ్బులతోని అరే నేనయ్యింది ఇక ఇంకొకసారి ఇట్లా వేరే అయితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. సారీ. మళ్ళా మనకు సారీ లేదు చెప్పు. ఇలా గెడుకోయినవరా? పిల్తాంటే పోతున్నావు ఏందిరా? చెవులు నడతలేవా? ఏంది? ఏందా దున్నపోతు లెక్క ఊరంతా తిరిగొచ్చి ఎడిపోయినవరా అంటే నోరు లేస్తుంది ఏంద్రా? ఊరంతా తిరిగి వచ్చినా అండి, ఎడిగిపోతే అగో అయితే అట్లేనా మాట్లాడేది? ఆనేమన్నా మంచిగా మాట్లాడినా అని దున్నపోతూ అది అనుకుంటా. ఊకోరదయ్యా, నువ్వు కూడా ఎందుకు అట్లనే? ఇక కలెక్టర్ సార్ దిగొచ్చిండని సారు సారు అని మర్యాద మాట్లాడాలా?
గా ఇంత చదువు రాదు కానీ చదువు సక్కంగా వచ్చినట్టు ఆగకపోవు బిడ్డ. చూడు 4 చెప్తా. ముందు తిండి పెట్టుడు బంద్ చేయడానికి ఏం తెలుతాను దానికి? నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా పడుకున్నాడు. బాబు ఒకటి నా కొడుకు. చెప్తా. గైన్నికి ఇప్పుడు ఎందుకురా? ఇన్నోగానే నువ్వు కూడా రూపాయి పెడితే పావులో కొనట. ఏందో పోయినాక చెప్తా. మా అయ్యా కదా, నా మాట ఎందుకు ఆపుతున్నావు అని పొంతీరాలు ఎడిగిపోతాడు. ముడ్డిగా తేడా వస్తాడు. నువ్వు ఆగు. నీ ఇంట్లో అడుగు పెడతాడు. పెట్టి చూడరా, కాళ్ళు ఇరగొడతా నా కొడుక. అందుకే ఈడ వండుకోరా అని చెప్పిన. అసలు వాళ్ళు నమ్మేటోళ్ళు, అర్థం చేసుకుంటోళ్ళు ఎవరు లేరారా? అయిపోతున్నారా? ఏ మాట కా మాట నమ్మి తాళం ఇచ్చిపోయినరా. కరెక్ట్. నేను వద్దంటే తాళం ఆ సురేషానికి ఇద్దాం అనుకున్నాడు. దానికి వచ్చారా కంప్యూటర్? ఆయనకేమొచ్చరా అని బొందా కుళ్ళువాడు. రోజుతో మాట్లాడదాం పోయినప్పుడు కూడా దూరంగా వస్తాను, దొంగలక అవుతాను. చింతపండుతోనే మాట్లాడినారు. అరే నువ్వు రోజైనా అంటే మంచిగా ఉండవు చెప్తున్నా. అరే నేను ఏం మాట్లాడినా? ఏం మాట్లాడు. అరే ఎందుకు లేవులే. ఏమైంది? బాగుండంట. మంచిగా చూసేది, నవ్వేది. బాడెడికెళ్ళి వచ్చిండ్రు. ఇవన్నీ కాదు కానీ ఒక్కసారి మన డబ్బులు రాని. ఇప్పుడు చెప్దాం ఒక్కొక్క సంగతి అంతే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వారం రోజుల్లో మీరు 2 కోట్లకు అధిపతులు కాబోతున్నారు. మా సంస్థ తరపు నుంచి మీకు అభినందనలు. మీరు చేయవలసిందల్లా 2 రోజుల్లో కేవలం ₹1,00,000 రవాణా ఛార్జీలు మా అకౌంట్కి డిపాజిట్ చేస్తే వారం 10 రోజుల్లో 2 కోట్ల చెక్ మీ అడ్రస్కి చేరుతుంది. ఆలస్యమైతే చెక్ క్యాన్సిల్ చేయబడును. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. అంత బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000. అరే ఏందిరా నువ్వు కక్కుర్తి అని లెక్క? ₹1,00,000 కోసం చూసుకొని 2 కోట్లు పోగొడతారా? కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎడికెళ్ళి వస్తారా? కుక్కని కొడతారు రాలుతాయి. మొత్తానికి ఇచ్చే క్వార్టర్కే దిక్కు లేదురా అంటే ₹1,00,000 అంటే ఏందిరా? సరే ఒక పని చేద్దాం. పక్క ఊళ్ళే నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఆయనకి నేను ఎంత చెప్తాను. ఎవడరా? రమ్మను. అరే పైసలు ఉన్నాయని సార్? ఇప్పుడే వస్తాను నేను. ఇన్ని ఉంటుంది అది కుదినట్టురా. సరే ఇప్పుడే వస్తా, అయినే ఉండరు. సరేరా. అరే శివ అన్నాడు కదమ్మా. శివన్న మా ఆయనకి తెలిస్తే ఇంకేం లేదు. వద్దురా. నీ ఎవడు చెప్పమన్నాడు రా? మన డబ్బులు లాగా ₹1,00,000 అని ముఖం మీద కొడదాం. ఎక్కువ అవుతావు ఏంద్రా నువ్వు? కరెక్టే కానీ నీకు తెలుస్తలేదురా, మన డబ్బులు వచ్చినాయంటే మీ అయ్య నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడు తెలుసా? అరే
నువ్వు అడగనంటే రేపు నేను పోయి అడుగుతా. రే లోపలి పోరా. ఏంద్రా రవి ఇట్లా వచ్చినావు? అన్న కొంచెం. అరే నువ్వు ఆ ఎంకటి కొడుకు కదా? అవునన్నా, ఏం చేస్తున్నావురా? డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఏం ఈకిందన్నాడు? అంటే మొన్న సప్లీలో తీసిన అన్న. ఏం సంగతి మరి? ఏంద్రా? అన్న అది కొంచెం డబ్బులు కావాలన్న. ఎంత? 100 200? 1,00,000 రూపాయలన్న. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు ఎందుకురా? వాడి కాలేజ్ ఫీజు కన్నా. అవునన్నా, నా కాలేజ్ ఫీజుకి. కాలేజ్ ఫీజుకి 1,00,000 రూపాయలు అవుతాయారా? మీకు తెలుసా ఇక్కడికి వచ్చినట్టు? వండి. అన్న ప్లీజ్ అన్న, వారం 10 రోజులు వచ్చేస్తా అన్న. ఇవ్వకపోతే అదేరా, వారం 10 రోజులలో ఇవ్వకపోతే మీ పొలం రాపించుకుంటా. సరేనా? సరే అన్న. ఇంద్రా రవి, సరే అన్న. ఖచ్చితంగా 10 రోజులు. సరే అన్న.